చూస్తున్నాం బ్రేకింగ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్ఎంహెచ్బి విభాగం వద్ద కుకింగ్ కోల్ లో మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రకాష్, విశాఖను ప్రమాదాలు వదిలిపెట్టట్లేనట్టుగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం అంటున్నారు. అండ్ ఇది ఏమిటిది? కుకింగ్ కోలా ఏమిటి? అక్కడ మంటలు వస్తున్నాయంటున్నారు. అండ్ ఎంతసేపటి నుంచి మంటలు చెలరేగుతున్నాయి? ఏంటి సిచ్యువేషన్? గుడ్ మార్నింగ్. స్టీల్ ప్లాంట్ లో అయితే అగ్ని ప్రమాదం అయితే గత రాత్రి 12 గంటల సమయంలో అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా కుకింగ్ కోల్, ఏదైతే ఈ యొక్క ప్లాంట్ కి ఉపయోగపడే విధంగా అయితే కోల్ అయితే ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఈ మన స్టీల్ ఏదైతే తయారు చేస్తే ఆ స్టీల్ తయారీకి ఉపయోగించే కోల్ మొత్తాన్ని కూడా పోర్ట్ పరిధిలో అయితే వీళ్ళంతా కూడా ఒక సైడ్ కి అయితే పెట్టడం ఉంటుంది. అదేంటే ఆ కేంద్రం పేరు కూడా ఆర్ఎంహెచ్పి అనే ఒక డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ లో ఈ యొక్క కోల్ మొత్తాన్ని కూడా స్టోరేజ్ చేసి అవసరానికి కావాల్సిన అంత కోల్ ని తీసుకెళ్లి అక్కడ పూర్తిగా అయితే వినియోగంలోకి తీసుకొచ్చేందుకు స్టీల్ తయారీకి అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ అగ్ని ప్రమాదం ఒక్కసారిగా ఈ యొక్క పోర్ట్ అథారిటీతో పాటు స్టీల్ ప్లాంట్ ఇద్దరు కంబైన్ గా అయితే ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ అయితే యూజ్ చేస్తుంటారు. ఇటువంటి కోల్డ్ స్టోరేజ్ లో గత రాత్రి ఒక చిన్న మంట రేగడంతో మొత్తం కూడా దాదాపు భారీ ఎత్తున అయితే మంటలు ఎగిసిపడుతూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా పొగను కమ్ముకునే విధంగా అయితే ఈ యొక్క మంటలన్నీ కూడా వ్యాపించడం అయితే జరిగింది. ఇదే దరిదాపు ఈ దగ్గరలోనే కూడా గత 2 రోజులుగా అయితే ఒక పిడుగుపాటు పడి ఒక ప్రాంతంలో కూడా ఒక పెట్రోలియం భారీ ఎత్తున అయితే కాలిన పరిస్థితి ఉంది. అదే ఈ యొక్క మంటల వ్యాప్తి మరింత చెందితే పరిసర ప్రాంతాలు మొత్తం కూడా బోత్ సైడ్స్ రెండిటికి మధ్యలో అయితే ఉన్న పరిసర జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తీవ్రంగా అయితే నష్టం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికంగా ఇక్కడ అన్ని దాదాపు 6 ఫైర్ ఇంజన్లు చేరుకొని ఈ యొక్క కోల్ నైతే కంట్రోల్ చేసే కోల్ ఫైర్ నైతే కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఆ యొక్క మంటలు అదుపు దాదాపు 7 గంటలు గడుస్తున్నా కూడా 7-8 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా మంటల అదుపులోకి రాకపోవడంతో అయితే మరింత సిబ్బంది కూడా దీనిపైన అయితే ముందుకెళ్లి సహాయక చర్యలు చేయడానికి అలానే ఈ యొక్క మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా అయితే పనిచేస్తున్న పరిస్థితి ఉంది.